హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. సో వారంలో మనం సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా వెయిట్ గెయిన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈరోజు కూడా ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. వెయిట్ గెయిన్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో చాలా రేర్ టాపిక్ యాక్చువల్లీ, ఎందుకంటే ఎక్కువ మంది మనం వెయిట్ లాస్ గురించే ఎప్పుడు ఇన్ని ఇయర్స్లో డిస్కస్ చేసుకున్నాం. వెయిట్ లాస్ గురించే ఫస్ట్ టైం అనుకుంటే వెయిట్ గెయిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే వెయిట్ గెయిన్ అనగానే అందరు చాలా ఈజీగా తీసుకుంటారు, బరువు పెరగడానికి ఏముంది, ఏది పడితే అది తినేస్తే బరువు పెరుగుతాం కదా అని. బట్ తీసుకునే విధానంలో కూడా మంచి ఫుడ్స్ తీసుకోవాలి. సో అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవును, బరువు పెరగడంలో హెల్దీ వేలో పెరగాలి, కానీ ఏది తింటే తినేస్తే కనుక ఎవరైనా లావ్ అయిపోతారు. సో హెల్దీ వేలో మనం చూద్దాం. అవును, ఓకే. ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు? సో ఈరోజు వచ్చేసరికి మనం స్వీట్ పొటాటో సలాడ్ చేసుకుంటున్నాం. సో వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా స్వీట్ పొటాటో సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్వీట్ పొటాటో సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ పొటాటో, ఉప్పు, నిమ్మరసం, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరియాల పొడి. స్వీట్ పొటాటో సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, స్వీట్ పొటాటో చాలా మందికి ఇష్టమైంది. లైక్ షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు, డయాబెటిక్స్ కూడా కొంచెం మోతాదులో తీసుకోవచ్చు కదా. ఎప్పుడో ఒకసారి అదే ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అవి తీసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో నిన్నైతే మనం పప్పు దినుసుల గురించి మాట్లాడుకున్నాం. అండ్ అలాగే మనం స్టార్చ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే గుడ్ ఫ్యాట్స్ అని చెప్పేసి అన్నారు కదా. సో పర్టికులర్గా స్వీట్ పొటాటో అండ్ కార్న్ కూడా తీసుకున్నారు దీంట్లో. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి వెయిట్ గెయిన్కి? సో జనరల్గా మనకి అన్ని కూరగాయలతో కంపేర్ చేస్తే, నార్మల్ బీన్స్, చిక్కుడుకాయ, దొండకాయ, బీరకాయ వీటితో కంపేర్ చేస్తే ఏంటి అంటే వాటర్ పర్సెంటేజ్ దాంట్లో ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. బట్ ఈ స్వీట్ పొటాటోలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో జనరల్గా ఓవరాల్ డైట్లో ఎప్పుడైనా సరే మేము చూసుకునేది కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ ఎంత ఉంది, క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్, ఇవి మేము జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో వెయిట్ గెయిన్ పర్సన్కి వచ్చేసరికి మేము ఎక్కువగా కార్బ్స్ బాగా ఇంక్లూడ్ చేసుకునేలాగా, యాజ్ వెల్ యాజ్ కొంచెం క్యాలరీ ఇంటేక్ అనేది రిక్వైర్మెంట్ కంటే, ఇప్పుడు ఆ పర్సన్కి జనరల్గా వెయిట్ హైట్ బిఎంఐ ప్రకారంగా ఒక 1500 క్యాలరీస్ అనుకోండి, వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి ప్లస్ 500 ఇస్తాం. ఓకే, అంటే 2000 క్యాలరీస్ ఇస్తాం. ఎక్స్ట్రా ఎడిషన్ ఏదైతే యాడ్ చేస్తామో అది హెల్దీ ఫామ్లో ఇలాంటి సలాడ్స్ కానీ, లేదు అంటే కొంచెం బెవరేజెస్ లాగా ఇంట్లో చేసే షేక్స్ కానీ అలాంటివి అడ్వైజ్ చేస్తాం అన్నమాట. సో ఈ స్వీట్ పొటాటోలో ఉన్న మనకి కార్బోహైడ్రేట్స్ కానీ దాని నుంచి వచ్చే క్యాలరీస్ వల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతుంది అన్నమాట. ఓకే, సో స్టార్ట్ చేద్దాం అయితే ప్రాసెస్. మనం ఏం చేయాలండి ఫస్ట్? సో నేను ఆల్మోస్ట్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అశ్విని. స్వీట్ పొటాటో కూడా ఉడికించి పెట్టాను కాబట్టి మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో దీన్ని మొత్తం మనం మిక్సింగ్ బౌల్లో చేసుకుంటాం. ఓకే, సో స్టవ్తో పనేం లేదు, ఆల్రెడీ అన్నీ బాయిల్ చేసేసుకున్నామండి. జస్ట్ మొత్తం మనం మిక్స్ చేసేసుకుంటే కనుక సలాడ్ రెడీ అయిపోతుంది. ఈజీ రెసిపీ యాక్చువల్లీ, చాలా ఈజీ రెసిపీ. అవును. సో ఫస్ట్ వచ్చేసరికి నేను స్వీట్ పొటాటోని ఉడికించి చిన్న ముక్కల్లాగా కట్ చేశాను అనమాట. సో దీన్ని ఒక బౌల్ వేసుకుందాం. ఓకే, దీంట్లోకి కొద్దిగా ఉడకపెట్టిన స్వీట్ కార్న్ యాడ్ చేస్తాను. సో దాంతోపాటు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. సో సలాడే కాబట్టి ఇది కూడా మనం ఈవినింగ్ అలా తీసుకోవచ్చా? బిఫోర్ లంచ్ కానీ బిఫోర్ డిన్నర్ కానీ అలా ఏమన్నా? అంటే మిడ్ మార్నింగ్ బెస్ట్ టైం అశ్విని. అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసాక లంచ్ మధ్యలో ఒక మీల్ తీసుకోమని చెప్తామన్నమాట. సో ఆ 11 o'clock టైంలో తీసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ 4-5 ఆ టైంలో కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కట్ చేసిన టొమాటో ముక్కలు వేస్తాం. కొద్దిగా కొత్తిమీర వేస్తాం. ఓకే, వెయిట్ స్టక్ అని చెప్పేసి కూడా అంటారు కదా. మామూలుగా అయితే
వెయిట్ లాస్ అవ్వరు చాలామంది అని చెప్పేసి, ఎందుకు అంటే టెస్ట్ చేసుకుంటే కనుక వెయిట్ స్టక్ అయిపోయింది అని చెప్పేసి అంటారు. వెయిట్ గెయిన్లో కూడా వెయిట్ స్టక్ అనేది ఉంటుందా? చాలామంది ఎన్నాళ్ళు చూసినా ఒకలానే ఉంటారు, ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటాయా వాళ్ళలో? సో జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉన్నారు అంటే వాళ్ళకి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ అయితే చేసుకోమని చెప్తాము. సో దట్ బికాస్ కొన్ని డెఫిషియన్సీస్కి సిమ్టమ్స్ అనేవి బయటపడవు. లైక్ వైటమిన్ డి, B12 ఇవి ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి చాలా నీరసంగా ఉంటుంది, ఏదైనా పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో ఎప్పుడు పడుకోవాలని అనిపిస్తుంది, అలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ వెయిట్ గెయిన్ ఆ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఏంటి అంటే జనరల్గా మేము లీన్గా ఉన్నాం కదా, సో అందుకోసమే మాకు ఏ పని చేయాలన్నా ఇలా నీరసంగా ఉంది అనుకుంటారు. బట్ మనకు ఆ డెఫిషియన్సీస్ ఉండేది చెక్ చేసుకునే వరకు బయటపడదు. ఆ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మనం ఎన్ని డైట్స్ తీసుకున్నా కూడా అవి ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్లో ఉంటే ఆ సప్లిమెంట్ వాడే వరకు రిజల్ట్స్ అనేవి ఉండవన్నమాట. ఓకే. సో ఎవరికైనా సరే మా దగ్గరికి ఎవరు వచ్చిన పేషెంట్స్ ఫస్ట్ మేము కంప్లీట్ చెకప్ చేసుకోమని చెప్తాం. సో దట్ వాళ్ళ బ్లడ్ పారామీటర్స్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్ ఉందా చూసుకొని దాన్ని బట్టి ఆ రిచ్ ఫుడ్స్, ఇప్పుడు వైటమిన్ డి తక్కువగా ఉందనుకోండి, సో వైటమిన్ డి దేనిలో మనకి లభిస్తుంది, B12 దేంట్లో లభిస్తుంది, ఆ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తాం. ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ ఉంటే డాక్టర్ దగ్గరికి కూడా అడ్వైజ్ చేస్తాం. కిడ్స్లో కూడా చాలామంది కొంచెం ఫుడ్ అంతా సరిగ్గా తీసుకున్నా సరే లీన్గానే ఉంటారు. ఇన్ కేస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా హెల్దీగానే ఉన్నారు కదా ఇంకెందుకు అని చెప్పేసి అంటారు. బట్ మనకు కొంచెం బాగుంటుంది కదా లావుగా అవ్వాలని చెప్పేసి అంటుంటారు. ఎలా తీసుకుంటే మంచిది, కిడ్స్లో ఎటువంటివి తీసుకోవాలి అండ్ ఇంక్లూడ్ చేసుకోవాలి మీల్లో కదా? సో కిడ్స్లో ఏంటి అంటే జనరల్గా వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసుకుంటే ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారు. ఏదో ఒక ఆటలు ఆడడము, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఇంట్లోనే గేమ్స్ ఆడడము, స్కూల్కి వెళ్ళి రావడము, ట్యూషన్స్కి వెళ్ళి రావడం, వీటిలలో వాళ్ళకి ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అవుతుంది. అవును. బట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఒక స్నాక్ తీసుకుంటారు, మళ్ళీ లంచ్ ఒక స్నాక్, డిన్నర్. సో వాళ్ళ మీల్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెంచాల్సి వస్తుంది. చూడ్డానికి లీన్గా ఉన్నా కానీ వాళ్ళకి ఆ ఎనర్జీ ఎక్స్పెండిచర్ వల్ల బొద్దుగా ఉండడం అలా కనిపించదు. సో వాళ్ళల్లో కూడా కొంచెం డైరీ ప్రోడక్ట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవడము, ఫ్రూట్స్ అవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం, ఖచ్చితంగా డైలీ నట్స్ ఇవ్వడము, అలాంటివి చేస్తే కూడా వాళ్ళకి కూడా వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా చాట్ మసాలా వేస్తున్నాను. ఓకే. కొద్దిగా ఉప్పు. ఓకే. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేస్తాం. ఓకే. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. డన్. సో రెడీ అయిపోయింది అశ్విని, మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో మన స్వీట్ పొటాటో సలాడ్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి. డన్. ఎస్, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చేసేద్దాము. వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా స్వీట్ పొటాటో సలాడ్ ప్రిపేర్ చేసేసారు. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్వీట్ పొటాటో సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ పొటాటో, ఉప్పు, నిమ్మరసం, ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరియాల పొడి. స్వీట్ పొటాటో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన స్వీట్ పొటాటో, ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ పొటాటో సలాడ్ రెడీ. స్వీట్ పొటాటో సలాడ్ కి కావలసిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసే ముందు ఇంకో క్వశ్చన్ ఉండిపోయింది నాకు. ఓకే, జనరల్గా కొంచెం తొందరగా వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పేసి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా, అలా తీసుకోవచ్చా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు? లేదంటే చాలామంది ఇలా గూగుల్ చేసేసి కూడా తీసుకుంటూ ఉంటారు, ఎంతవరకు మంచిది? చాలామంది అదే మీరు చెప్పినట్లుగానే వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు చాలా వీక్గా ఉంది అని చెప్పేసి ఎక్కువగా B కాంప్లెక్స్ టాబ్లెట్స్ కానీ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు. బట్ అదైతే ప్రిస్క్రైబ్ చేయమండి. ఎందుకంటే మన బాడీలో ఎటువంటి వైటమిన్ తక్కువగా ఉంది, ఏ మినరల్ తక్కువగా ఉందో తెలియకుండా అలా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఓవర్ డోసేజ్ అవుతుంది. సో ఓవర్ డోసేజ్ అవ్వడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డైట్లో అయితే మీకు నచ్చినట్లుగా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ అన్ని కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. బట్ సప్లిమెంట్స్ టాబ్లెట్స్ అనేది అన్లెస్ అది చాలా నీడెడ్ అంటే తప్ప తీసుకోకూడదు. ఓకే, డన్.
సో పాటించేయండి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను నేనైతే ఇప్పుడు. బాగుంది. స్వీట్ పొటాటో అండ్ స్వీట్ కార్న్ రెండు నాకు ఇష్టమైన ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా చాలా యమ్మీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వెరీ టేస్టీ. అండ్ దట్టు దీంట్లో మనం ఆనియన్స్ కూడా వేసుకున్నాం కాబట్టి మధ్యలో క్రంచీగా తగులుతుంది. సూపర్గా ఉంది. కాదా లేఖ గారు, ఈ వారంలో నేను ఏమైనా లావ్ అయిపోతానంటారా? అంటే ఒక్క వారంలో పాటిస్తే లావ్ అయిపోరు అశ్విని. అంటే అది కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 1-2 months అయితేనే మనకు రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, డన్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, వెయిట్ గెయిన్ డైట్లో భాగంగా స్వీట్ పొటాటో సలాడ్ ఎంత యమ్మీగా ఉందో రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూలో మళ్ళీ మీట్ అవుదామా. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.